కానీ ఆయనకి గజాననుడు అని పేరు, లేదా పరమశివుని యొక్క కుమారులలో పెద్దవాడు అని పేరు. పరమశివుని యొక్క కొడుకు అన్న సంబోధన కుమరన్, కుమారా అన్న శబ్దం ఒక్క సుబ్రహ్మణ్యుడు. ఈ ఇద్దరికీ లేనిది శివుడి యొక్క కుమారులలో ఆర్యన్ ఒక్క అయ్యప్ప స్వామికి. ఆర్యన్ అంటే పూజింపదగినవాడు. ఎందుకని ఆయన పూజింపదగినవాడయ్యాడో తెలుసా అండి? స్కాందం చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్తుంది. శబరిమలై, మలై అంటే పర్వతం. పర్వతం అంటే పర్వతం అంతా అయ్యప్ప స్వామి గుడి కాదు, పర్వతం చాలా పెద్దది. శబరిమలై, శబరిగిరి మీద అయ్యప్ప స్వామి వారి యొక్క గుడి ఉండేటటువంటి ప్రత్యేకమైన ఆ ప్రదేశాన్ని ఆర్యకావు అని పిలుస్తారు. ఆర్యకావు పురాణాంతర్గతంగా ఆర్యకావు అంటే పెద్దలున్న స్థలము, పూజనీయమైన స్థలము.